హైదరాబాద్ యాకత్పురా మ్యాన్ హోల్లో బాలిక పడిన ఘటన ప్రభుత్వ విభాగాల మధ్య చిచ్చురేపింది. సమన్వయంతో సాగాల్సిన శాఖలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ యాకత్పురా మౌలాకా జిల్లాలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో బాలిక పడిన ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. హడావుడిగా స్కూలుకు వెళుతున్న బాలిక మ్యాన్ హోల్లో పడటం వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికను బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ దృశ్యం మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉంది. మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాంతో వెంటనే స్పందించిన హైడ్రా జలమండలి నిర్లక్ష్యమే కారణమని, వారే మ్యాన్ హోల్ మూతను తెరిచి మరిచిపోయారని ప్రకటించింది. ఈ ప్రకటనపై జలమండలి వెంటనే రియాక్ట్ అయింది. మ్యాన్ హోల్ ఘటనకు తమకు సంబంధం లేదని, వాస్తవానికి ఆ మూతను తెరిచింది హైడ్రా సిబ్బందేనని, వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఒక మీడియా నోట్ రిలీజ్ చేసింది. దాంతో కంగుతిన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వెంటనే విచారణ చేయించారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే మ్యాన్ హోల్ మూత తెరిచి ఉండడానికి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం నిర్లక్ష్యమే కారణమని తేలింది. మూతను తెరిచిన వారు మూయడం మర్చిపోయారనే విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో తప్పు చేసిన తమ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ప్రాథమిక విచారణ లేకుండానే తప్పును ఇతరులపై నెట్టివేయడం సబబు కాదని, ఇక ముందు అలా చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఉద్దేశించి జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అన్ని శాఖలు ప్రభుత్వంలో భాగమే అయినా హైడ్రా మాత్రం అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నదనే విమర్శలు పెరిగిపోతున్నాయి. హైడ్రా తీరు వల్ల తమ ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నదని ఇతర శాఖల ఉన్నతాధికారులు ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా పనిచేసిందని, ఆ నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం నగరంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడడాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో వారు సందర్భం దొరకగానే హైడ్రా తీరును వెంటనే ఎండగట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఇక ముందైనా ఆయా శాఖలు సమన్వయంతో మెలగాలని, ఎవరికి వారు తాము గొప్పంటే తాము గొప్పని అనుకుంటే ప్రజా సమస్యలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని అభిప్రాయపడుతున్నారు.